శ్రీ భూసతులతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం అఖిల లోకాల అమృతోత్సవం సుర సమూహాల సరసోత్సవం వెంకటేశ్వరుని విజయోత్సవం బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం శ్రీ శ్రీనివాసం శ్రితపారిజాతం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విశ్వస్మై నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి విష్ణవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వషట్కారాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి ప్రభవే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భూతకృతే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భావాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భూతాత్మనే నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి భవాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వరాహాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కూర్మాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి నృసింహాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి వామనాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి పరశురామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి రామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి కృష్ణాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి బలరామాయ నమః శ్రీ శ్రీనివాసం శ్రీ వెంకటేశం మనసా స్మరామి శ్రీనివాసం
తిరుమల బ్రహ్మోత్సవాలలో 2వ రోజు ఉదయం చిన్న శేషవాహనం. నిన్న రేయి 7 పడగలెత్తి నురుగుల వెన్నెలలు చిలికించిన పెద్ద శేషుడు నేడు ఉదయం మెలికలు తిరిగి చుట్టుకొని 5 పడగలెత్తి ఆసనమై వాహనమై వెంకటపతికి అమరినాడు. పన్నగము వెంకటనగ సార్వభౌమునికి ఆపన్న శరణ్యునికి వాహనమై తిరువీధుల ఊరేగుతున్నాడు. ఉత్సవమూర్తి మలయప్ప పరమపదనాథుడై శరణాగతులకు పరమపదాన్ని అనుగ్రహించడానికి ఊరేగుతున్నాడు. శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణః ద్వితీయ దివసే చాద్యం భూయో అభూత్ శేషవాహనం. ఎప్పుడూ శేషునిపై శయనించే శ్రీమన్నారాయణుడు మన మీద ప్రీతితో రెండోసారి కూడా శేషవాహనం మీద దర్శనమిస్తున్నాడు. వీడుగదే శేషుడు, శ్రీ వెంకటాద్రి శేషుడు. శేషునెక్కిన శేషగిరి దొర పరమ వాసుదేవుడు. వాసుదేవుడు అంటే సకల జీవరాశులలో తాను వాసం చేసేవాడు, సకల జీవరాశులను తనలో ఆవాసం చేసుకున్నవాడని తాత్పర్యం. సంపూర్ణ ఐశ్వర్యాన్ని, ధర్మాన్ని, యశస్సును, సంపదను, వైరాగ్యాన్ని, మోక్షాన్ని అనుగ్రహించే ఆశ్చర్యస్వరూపుడు వెంకటేశ్వరుడు. ఇతర చింతలు మాని అనితర సాధ్యమైన పరమపద ప్రాప్తి కోసం ఈ పరమపదనాథుని సేవిద్దాం. మనసు గుడి చేరాలని ఉంది, మనిషి గుడి చేరలేకపోతున్నాడు. మనసెరిగిన మన మానస చోరుడు 5 పడగల ఆదిశేషుని వాహనమెక్కి సరపస గమనంతో మనసున్న మన మనుషుల మధ్య నిలిచి ఉన్నాడు. వెంకటాచల మాహాత్మ్యం ఎన్నో అపురూపమైన కథలు చెబుతున్నది. పంతాలు పట్టింపులు భగవద్భక్తులలో కూడా సామాన్యమే. భగవంతుని కృపకు ఎవరు ప్రధానంగా పాత్రులు అన్నదే వాయువుకు శేషునికి కలిగిన వైరం. జగన్నాటక సూత్రధారి వారికి ఒక పరీక్ష పెట్టినాడు. మేరు శిఖరాన్ని శేషుడు గట్టిగా పెనవేసుకొన్నాడు. వాయువు శేషుని బిగికౌగిలి నుండి పర్వతాన్ని దూరంగా తొలగించవలే. ఇద్దరి బలాబలాలను పరిశీలిస్తూ దేవుడు శేషుని పట్టుకొంత సడలించమన్నాడు. శేషునికి శేషశాయి మాట వెనక తప్పలేదు. ఆ క్షణం చాలు గాలికి కొండను ఎగరగొట్టడానికి. శేషుడు అవమానంతో కృంగిపోయినాడు. తన అహంకారానికి ఇది పరీక్ష కాబోలు అనుకొన్నాడు. తిరుమలలో శేషతీర్థంలో తపస్సు చేస్తున్న శేషుని శేషగిరీశుడు ప్రసన్నం చేసుకొన్నాడు. నాయనా శేష అని చేతులతో లాలించినాడట. అంతే, శేషుడు స్వామికి నాగాభరణమయ్యాడు. శ్రీనివాసుని దయా వాత్సల్య గుణాలు అనిర్వచనీయాలు. గాలితో బ్రతికే పాము గాలితో వైరం పూనడమేమిటి అనేదే ఆశ్చర్యం. అదే మర్మం. బాలభక్తుడు అన్నమయ్యకు వెంకటగిరి శిఖరాలు 10,000 శేషుల పడగలుగా సాక్షాత్కరించినాయి. అదివో అల్లదివో హరివాసం 10,000 శేషుల పడగలమయం. ముంగిట నల్లదివో మూలనున్న ధనము బంగారు శిఖరాల బహుబ్రహ్మమయము. వాహనం చిన్నదో పెద్దదో, వాహనాన్ని అధిరోహించిన వెంకటాద్రి చిన్నవాడు, పేరిమి పెంపు కలిగినవాడు, అందరికీ నచ్చినవాడు, అందరూ మెచ్చినవాడు. త్యక్త్వా వైకుంఠముత్తమం రమయా సఖమోదతే స్వామి పుష్కరిణీ తీరే అని అనుకోవడం మనవంతైనా ఆ మాయావికి తెలియనిది ఏమున్నది? ఊహలలో గుడులు కట్టుకొని దారి తెన్ను లేని మనకు హితుడై సన్నిహితుడై అన్నీ తానయ్య ఆదుకునే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు శ్రీనివాసుడు. ప్రపద్యేతం గిరిం ప్రాయః శ్రీనివాసానుకంపయ ఇచ్చేవ యన్మూర్త్యా శర్కరాయితం. కలకండ వంటి కొండ, కలకండ వంటి వేలుపు, తన పదరాజీవాలను సేవించే భక్తజనకోటికి ఇక్షురసాన్ని అందిస్తున్న వరదైవము పరదైవము శ్రీనివాసుడు. చిన్న శేషవాహనానికి చిన్నెలు వన్నెలు కూర్చిన ఈ వెంకటాద్రి చిన్ని శిశువు మనపై
తన బోసి నవ్వుల సిరివెన్నెలలు కురిపించేను. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో దర్శనీయమయ్యేను. నారాయణాద్రి గరుడాద్రి వృషాద్రభిఖ్య విఖ్యాతశైల తటవాస జగన్నివాస అజ్ఞానసాంద్రతిమిరం మమ మోచయిత్వా బ్రహ్మస్వరూపమపి దర్శయ లోకసాక్షి బ్రహ్మస్వరూపమపి దర్శయ లోకసాక్షిన్ श्रीवत्सकौस्तुभकिरीटललाटिकाभिः केयूरहारकटकोत्तमकर्णिकाभिः उद्दामदाममणिनूपुरनिविबन्धैः బాంతం భవంతమనిమేషముదీక్షిషీయ అని కూరేశమిశ్రుల వారు శ్రీవైకుంఠస్థవంలో ఆ దేవదేవుని యొక్క దివ్య సౌందర్య వైభవాన్నంతటినీ కూడా అత్యద్భుతంగా వర్ణించిన రీతిగా ఈనాడు మనం తిరుమల క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో బ్రహ్మోత్సవంలో రెండవ రోజు
చిన్న శేష వాహనంపై ఊరేగుతున్నటువంటి మలయప్ప స్వామిని దర్శించుకుంటూ శ్రీవత్సంతో కౌస్తుభంతో కిరీటంతో లలాటంతో అలంకరించినటువంటి అనేక ఆభరణాలతో భుజకీర్తులతో ముత్యాల పేరుతో ముంగురులతో ఉత్తమ కర్ణాభరణాలతో ప్రకాశించేటువంటి వనమాలతో మణినూపురాలతో మణిమేఖలతో వెలుగుందేటువంటి ఓ స్వామి, నేను నిన్ను పాటు లేకుండా దర్శించుకుంటాను అని చెప్పిన రీతిగా మనం కూడా ఆ దేవదేవుడైనటువంటి మలయప్ప స్వామిని, చిన్న శేష వాహనాన్ని అధిష్ఠించినటువంటి ఆ స్వామిని దర్శించుకుంటూ మన యొక్క కన్నులున్నందుకు ఆ కన్నులను సార్థకం చేసుకుంటాం. అదుగో దేవదేవుడు మలయప్ప ఆ వాహన మండపం నుండి భక్తాదులను అనుగ్రహించడానికి అలా మెల్లమెల్లగా అక్కడ వేంచేస్తున్నాడు. శ్వేత ఛత్రాలు అక్కడ అద్భుతంగా ఉండగా, అర్చకులందరూ కూడా స్వామివారి కైంకర్యంలో నిమగ్నులై ఉండగా, భక్తులు అందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికై ఉవ్విళ్ళూరుతుండగా ఆ స్వామి మలయప్ప ఈనాడు శ్రీకృష్ణావతార స్వరూపుడై మనకందరికీ కూడా దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నాడు. వాస్తవంగా ఈ క్షేత్రంలో మాత్రమే, ఈ తిరుమల క్షేత్రంలో మాత్రమే బ్రహ్మోత్సవాలలో 2 రోజుల పాటు శేషవాహన వైభవం ఉంటుంది. మిగతా ఎక్కడా కూడా మనం చూడలేము. అటువంటి శేషవాహనాన్ని అధిరోహించినటువంటి ఆ స్వామివారి కైంకర్యం కొరకు ఇక్కడ ఉన్నటువంటి దేశంలో మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్వామివారి కైంకర్యం కొరకు తిరుమల క్షేత్రానికి అందరూ కూడా వచ్చి ఉన్నారు. అలా మెల్లమెల్లగా స్వామి వేంచేస్తున్నాడు. అందుకే కురేశమిశ్రుల వారు త్వాం సేవితుం జలజచక్ర గదాశిషాంగై తార్క్షేణ సైన్యపతినా అనుచరై తథా అన్యై దేవ్యా శ్రియాసః వసంతం అనంతభోగే భుంజీయ సాంజలి రసంకుచితాక్షి పక్ష్మా అన్నారు. స్వామి, నీవు ఏ ప్రకారంగా వేంచేసి ఉన్నావు? నీ యొక్క దివ్య ఆయుధాలేమిటి అంటే సుదర్శన చక్రమేమి, పాంచజన్యమేమి, నందక ఖడ్గమేమి, కౌమోదికి గదగేమిటి, సారంగమనేటువంటి విల్లు ఏమిటి, అన్నింటితో పాటు గరుడు, అనంతుడు, విశ్వక్సేనుడు వీళ్ళందరూ కూడా నీకు సేవ చేస్తుండగా లక్ష్మీదేవితో పాటు నీవు ఆ వైకుంఠలోకంలో ఏ ప్రకారంగా వేంచేసి ఉంటావో అదే ప్రకారం ఇక్కడ ఆదిశేషుని శరీరంపై నీవు వేంచేసి ఉండేటువంటి వాడవు. నీవు నిన్ను అంజరిని చేస్తూ కనురెప్పపాటు లేని వాడవై అనుభవించాలి, నీ యొక్క దర్శన భాగ్యం కలగాలి అని ఏ ప్రకారంగా కోరుకున్నారో మనం కూడా అదే ప్రకారం స్వామివారిని ఎల్లప్పుడూ కూడా సర్వదేశ సర్వకాల సర్వావస్థల యందు కూడా స్వామివారిని ప్రార్థించుకుంటూ ఉంటాం. మనం ముందే చెప్పుకున్న రీతిగా మొదటి రోజు రాత్రి పెద్ద శేషవాహనంపై ఊరేగుతాడు స్వామి. 2వ రోజు తెల్లవారి 5 పడగల నీడన స్వామి వేంచేస్తూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉంటాడు. భగవద్గీతలో సాక్షాత్తు నందనందనుడు అనంతశ్చాస్మి నాగానాం సర్పాణం అస్మి వాసుకి అన్న రీతిగా నాగజాతిలో నేను అనంతుడినైతే సర్పజాతిలో వాసుకుని అన్నాడు. అందువల్ల ఈ క్షేత్ర సంప్రదాయం ప్రకారం పెద్ద శేషవాహనంలో వేయించేసినటువంటి స్వామి ఆదిశేషునిగా, అదే ప్రకారం చిన్న శేషవాహనాన్ని వాసుకిగా కూడా భావిస్తూ ఉంటారు. అందుకే పురాణంలో కూడా వెంకటాచల మహాత్మ్యంలో కూడా శేషే శయనశీలస్య శేషాచల నివాసినః సదా శేషప్రియస్యాస్య శ్రీనివాసస్య శార్ంగిణః ద్వితీయ దివసే చాద్యం భూయః అభూత్ శేషవాహనమన్నారు. ఆ ప్రకారంగా 2వ రోజు తెల్లవారి మలయప్ప సర్వాలంకార శోభితుడై భక్తజనుల నడుమ ఆ ప్రకారంగా వేంచేస్తూ అందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. అటువంటి స్వామిని మనం ఎల్లప్పుడూ కూడా దర్శించుకుంటూ ఉండాలి. వాహన మండపం నుండి స్వామి మహద్వారం ఎక్కడైతే మూలమూర్తి వేంచేసి ఉంటారో అచ్చటికి వేంచేస్తున్నారు. స్వామిని దర్శించుకుంటాం మనమందరం కూడా.
గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద విష్ణోః విశ్వేశ్వరస్య ప్రవరశయనకృత్ సర్వలోకైకధర్తా సోऽనంతః సర్వభూతః పృథు విమలయశాః సర్వవేदैश्च వేద్యः పాతా విశ్వస్య శశ్వత్ సకల సురరిపుధ్వంసనః పాపహంతా సర్వజ్ఞః సర్వసాక్షీ సకల విషభయాత్ పాతు భోగీశ్వరో నః అని ఆది శంకరాచార్యుల వారు స్తుతించినట్లుగా ఈ లోకంలోని జీవులకు కలిగేటువంటి సకల కాల కూటాది విషముల యొక్క భయము నుండి కాల సర్పాది దోషముల నుండి రక్షించేటువంటి మహనీయుడు ఆది మధ్యాంత రహితుడైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క శయ్య అయినటువంటి వాడు ఈ భూభారాన్ని అంతటినీ కూడా తాను ఒక్కడే భరించేటువంటి ధర్త అయినటువంటి ఆ ఆదిశేషుణ్ణి సేవిస్తే సకల సర్పదోషాలు నాగదోషాలు తొలగి అనేకములైనటువంటి శుభ పరంపరలు భక్తులకు వసగుతాయి అనేటువంటి ఉద్దేశంతోనే రెండవ రోజు కూడా భూవైకుంఠమైనటువంటి ఆనంద నిలయంలో వేంచేసి ఉండేటువంటి ఆ శ్రీనివాసుడు వేణువును లీలగా చేతితో పూని చినశేష వాహనంపై ఊరేగుతూ తిరుమాడ వీధులలో భక్తకోటికి దర్శన భాగ్యాన్ని కలిగింపచేస్తున్నాడు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి విధముగా తిరుమల క్షేత్రంలో మాత్రమే వైభవంగా బ్రహ్మ చేత బ్రహ్మ సాక్షాత్తు వచ్చి నిర్వహిస్తుండేటువంటి ఉత్సవముగా ఈ బ్రహ్మోత్సవము కన్నుల పండుగగా కొనసాగుతోంది. ఆదిశేషుడు శ్రీమన్నారాయణునకు అత్యంత ప్రీతిపాత్రుడు. ఈ బ్రహ్మోత్సవాలలో మొట్టమొదటి వాహనంగా నిన్న రాత్రి 7 పడగల శేషవాహనంపై అంటే పెద్ద శేషవాహనంపై శ్రీవారు విచ్చేశారు, భక్తులందరినీ అనుగ్రహించారు. మరుసటి రోజైనటువంటి రెండవ రోజు ఈ రోజు కూడా మొట్టమొదటి వాహనంలో స్వామి చినశేష వాహనంపై 5 పడగల యొక్క నీడలో వేంచేస్తూ సూర్యుని నుండి వచ్చేటువంటి ఆ ఎండ నుండి స్వామిని రక్షిస్తూ తన పంచభూతాత్మకమైనటువంటి తత్వాలు కలిగినటువంటి 5 పడగలను విప్పి స్వామికి ఎటువంటి వేడి కలగకూడదనేటువంటి ప్రేమాతిశయంతో స్వామి రక్షిస్తూ తిరువీధులలో మన దగ్గరికి చేరుస్తున్నాడు చినశేష వాహనుడు. స్వామివారు ఇచ్చేస్తుంటే ఆ స్వామివారికి ఎటువంటి దృష్టి దోషము కలగరాదనేటువంటి ఉద్దేశంతో భక్తులు, అర్చక స్వాములు, ఆచార్య పురుషులు, జియ్యర్ స్వామి వారి యొక్క గోష్ఠి అంతా కూడా స్వామికి మంగళ నీరాజనములు పలుకుతూ వాక్ కైంకర్యములు చేస్తూ కన్నుల విందుగా ఈ బ్రహ్మోత్సవాన్ని ముందుకు నడిపిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అధిరోహించే ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ఐతిహ్యం ఉంటుంది. ఒక్కొక్క వాహనం పైన స్వామి ఒక్కొక్క సందేశం ఇస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. ధ్వజారోహణ జరిగినటువంటి నిన్నటి రాత్రి ఏ వాహనం పైన ఊరేగాడో స్వామి అదే వాహనం పైన కొంచెం మార్పుతోనే 7 పడగలను తగ్గించి 5 పడగలుగా చేసుకుని విచ్చేస్తున్నాడు ఈ పగటి వేళ. చల్లని రాత్రి వేళలో 7 పడగలతో 7 మణులతో సప్త పర్వతాలని ప్రకాశింపచేస్తూ నిన్న వచ్చినటువంటి స్వామే పంచభూతాత్మకమైనటువంటి తత్వాలతో ఏర్పడినటువంటి ఈ జీవులందరినీ కూడా ఉద్ధరించేది నేనే అని చెప్పటం కోసం పంచ పణములతో ప్రకాశించేటువంటి చినశేష వాహనం పైన విచ్చేస్తున్నాడు. ఆ శేషుడు ఎంతటి మహనీయుడు అంటే ఆ శేషుని యొక్క వైభవం 1000 నోళ్లతో కొనియాడినా కూడా తీరనది. ఎందుకంటే 2000 నాలుకలు కలిగినటువంటి ఆ శేషుని యొక్క వైభవాన్ని మనం ఏమని కీర్తించగలం? బహువన పాదపాబ్ది కుల పర్వత పూర్ణ సరస్వతీ సహిత మహామహీభరం అజస్ర సహస్ర పణాలి దాల్చి
దుస్సహతరమూర్తికిన్ జలధి సాయికిన్ అని కీర్తించినట్లుగా అనేకములైనటువంటి అడవులతోనూ చెట్లతోనూ సముద్రాలతోనూ కుల పర్వతాలతోనూ నీటితో నిండినటువంటి సరస్సులతోనూ నదులతోనూ కూడినటువంటి ఈ భూమి యొక్క బరువునంతటినీ కూడా నిరంతరము తన 1000 పడగల మీద తాను ఒక్కడే పాత్రం భక్త్యాది గుణార్ణవ ప్రపణం వందే రమ్యజ మాతరం మునే లక్ష్మీనాథ సమారంభ ప్రమధ్యమాచార్య పర్యంత यो नित्यमच्युतपदाम्बुजग्मरुक्मव्यामदस्ततिरायणाय मेने भगवदस्तदगैकसुन्द रामानुजचरण मातापितापदयस्तनया बोधे सर्वं मदयमणियमेन आद्यस्तन कुलपदे कुलाभिरामं श्रीमद्ददङ्ग्रेगलं भूतं धरच्चमकदा कुयपट्टन हरिभक्तिदा कुलधैर्यैवान् परहालिदीन्द्रमित्र निर्मत्पराङ्गुदमने என் பிறபதேரே ரஞ்சினேன் நமதான் பேதகளி அளித்தானே உதத்தார் பண்ணங்களல் சாதித்தருளான் அழியா ஆர்வமே நெய்யா சேந்தை ஏடு தெரியான் போரோகே ஞான கோடார் வேளா கட்டேன கோடார் வேளா கத்தேன நாரணார்க்க ஞான தமிழ் பொறேந்தா ஞானத்தால் நன்குண అంతయు నీవే హరి పుండరీకాక్ష అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష చందనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష కులమును నీవే గోవిందుడా కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి కులమును నీవే గోవిందుడా నా కలిమియు నీవే కరుణానిధి
తలపును నీవే ధరణీధరా నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా తలపును నీవే ధరణీధరా నా నెలవును నీవే నీరజనాభా అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష తనువును నీవే దామోదరా తనువును నీవే దామోదరా నామనికియు నీవే మధుసూదనా తనువును నీవే దామోదరా నామనికియు నీవే మధుసూదనా వినికియు నీవే విఠలుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా వినికియు నీవే విఠలుడా నా వెనక ముందు నీవే విష్ణుదేవుడా అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష పుట్టుకు నీవే పురుషోత్తమా పుట్టుకు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుము నీవే నారాయణ పుట్టుకు నీవే పురుషోత్తమా కోన నట్ట నడుము నీవే నారాయణ ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే ఇట్టే శ్రీ వెంకటేశ్వరుడా నాకు నెట్టన గతి ఇంక నీవే నీవే అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరిపుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ శ్రీ రఘురామ శ్రీ రఘురామ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఆర్తత్రాణ పరాయణుడు అడుగడుగుడు దండాలవాడు ఆపద మృక్కులవాడు ఏడుకొండలవాడు జాలిగుండెలకలవాడైనటువంటి ఆ పద్మావతి ప్రాణనాథుడు ఈనాడు ఆదివరాహ క్షేత్రంలో చిన్న శేషవాహనాన్ని అధిరోహించి భక్తులని అనుగ్రహించడానికై ఊరేగుతున్నాడు. వాస్తవంగా ఆదిశేష అవతార సంభూతులైనటువంటి భగవద్రామానుజుల వారు ఏ ప్రకారంగా భగవంతుడి దగ్గర మనం శరణాగతి చేయాలి, భగవంతుణ్ణి మనం ఎలా స్తోత్రం చెయ్యాలి అని వారు
గద్యంలో చెప్పుతూ సత్యకామ సత్య సంకల్ప పరబ్రహ్మభూత పురుషోత్తమ మహావిభూతే శ్రీమన్నారాయణ శ్రీవైకుంఠనాథ అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదదే అనాలోచిత విశేష అశేషలోక శరణ్య ప్రణతార్తిహర ఆశ్రిత వాత్సల్యేక జలదే అనవరత విదిత నిఖిల భూతజాత యాథాత్మ్య అశేష చరాచర భూత నిఖిల నియమన నిరత అశేష చిదచుద్వస్తు శేషిభూత నిఖిల జగదాధార అఖిల జగత్స్వామిన్ అస్మత్ స్వామిన్ సత్యకామ సత్య సంకల్ప సకలేతర విలక్షణ అర్థికల్పక ఆపత్సక శ్రీమన్నారాయణ అశరణ్య శరణ్య అనన్య శరణ త్వత్పాదారవిందయుగళం శరణమహం ప్రపద్యే అని అచంచలమైనటువంటి భక్తి ప్రపత్తి విశ్వాసాలతో ఆ దేవదేవుణ్ణి స్తోత్రం చేశారు. అదే ప్రకారంగా మనం ఆ భగవంతుణ్ణి కూడా స్తోత్రం చేస్తూ ఉండాలి. 5 పడగల నీడన ఆ చిన్న శేషవాహనంలో మలయప్ప స్వామి ఊరేగుతూ ఉంటే భక్తులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో స్వామివారి యొక్క కైంకర్యంలో నిమగ్నులై తమకు తోచినటువంటి రీతిగా స్వామివారి కైంకర్యం చేస్తున్నారు. ప్రాంతం వేరైనా భాష వేరైనా కూడా భావం ఒక్కటే కదా, భావములోన బాహ్యమునందును అన్న రీతిగా ఆ భక్తుల యొక్క కోలాటాలేమిటి, అందరూ కూడా ఎంతో భక్తి విశ్వాసాలతో భగవంతుణ్ణి కొలుస్తూ ఉన్నారు. అటువంటి స్వామి తిరుమల తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎవ్వరు స్వామిని చూచినా వాళ్ల వైపే స్వామి చూస్తున్నట్టుంటుంది. ఆ ప్రకారంగా భగవంతుడు అందరినీ కూడా ఆ దేవదేవుడు ఆకర్షిస్తూ ఉంటాడు. ఆ ముగ్ధ మోహన సౌందర్యం భక్తులందరినీ కూడా మురిపింపజేస్తుంది. అనుగ్రహ కటాక్షాన్నంతటినీ కూడా వర్షింపజేస్తుంది కదా. భక్తులందరూ కూడా తమ జన్మ ధన్యమైనట్లు భావిస్తూ ఉంటారు. ఆహా, హే నందనందన సుసుందర సుందరాహ్వ బృందావనే విహరతః తవ వల్లభీభిః వేణుధ్వనిశ్రవణతః తరుభిః తదా వై సగ్రావభిః జయతు విలాయ మహోవిలిల్యే అని కురేశమిశ్రవా చెప్పిన రీతిగా స్వామి అలా ముగ్ధ మనోహరంగా ఆ కాల తన యొక్క వేణుగానం చేత అందరినీ కూడా మోహింపచేశాడు. ఆళ్వారులు చెప్పిన రీతిగా ఒకానొక సందర్భంలో ఆ బృందావనంలో ఉన్నటువంటి గోపికలందరినీ కూడా పెద్దవాళ్ళందరూ కూడా తమ ఇంట్లోనే అక్కడ కట్టిపెట్టగా కృష్ణుడు ఆ బృందావనంలో వీధులా తిరిగి ఎవ్వరూ కనిపించకపోతే యమునా నదీ తీరానికి వెళ్ళి ఆ వేణునాదాన్ని, ఆ వేణుగానాన్ని, ఆ పిల్లన గ్రోవుని పట్టుకుని అలా సంకేతం చేస్తూ ఉంటే ఆ సమయంలో ఇళ్లలో దాచిపెట్టినటువంటి గోపికలందరూ కూడా ఆ తలుపులంతటిని కూడా పగలగొట్టుకొని యమునా నదీ తీరానికి వచ్చి చేరారట. ఆ ప్రకారంగా స్వామి తన యొక్క వేణునాదం చేత అందరినీ కూడా సమ్మోహనపరుస్తాడు. అటువంటి స్వామిని మనం దర్శించుకుంటున్నాం. అనేక రకాలైనటువంటి దివ్య ఆయుధ ఆభరణాలతో స్వామి ఇక్కడ అత్యద్భుతంగా అక్కడ మనకు కనిపిస్తున్నాడు. వజ్ర వైఢూర్య ముత్య మాణిక్య మరకత గోమేధిక పుష్యరాగాది ఆభరణాలతో అలరారుతున్నాడు స్వామి. స్వామి విగ్రహం ఆపాదమస్తకం కన్నుల పండుగగా, కన్నుల నిండుగా రెప్పవాల్చక మనం అందరం కూడా దర్శించుకుంటున్నాం. పరమపదనాథుడు సాక్షాత్ వైకుంఠేతు పరేలోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణుడు చింత్యాత్మ భక్తై భాగవతై సహా అన్న రీతిగా ఆ వైకుంఠంలో ఏ ప్రకారంగా స్వామి వేంచేసి ఉంటాడో అదే ప్రకారం ఈ భూవైకుంఠంలో కూడా మలయప్ప స్వామి వేంచేసి ఉండి అనేక రకాలైనటువంటి దివ్య ఆయుధాలని ఆభరణాలని అంతటినీ కూడా ధరించి 5 పడగల నీడ స్వామి వేంచేస్తూ భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు. తిరుమల తిరుమాడ వీధులన్నీ కూడా స్వామివారి యొక్క నామంతో మారుమ్రోగుతున్నది. అటువంటి స్వామిని మనం దర్శించుకుంటాం. స్వామివారి యొక్క నామాన్ని కీర్తిద్దాం.
వెన్నముద్ద కృష్ణుడు వెడగు కొప్పు శిరసు వెన్నముద్ద కృష్ణుడు ఆదిగుని నీరాగా అరచేతి వెన్న ముద్ద పాదుకొన నోర నిండా బావుకొన్నాడు ఆదిగుని నీరాగా అరచేతి వెన్న ముద్ద పాదుకొన నోర నిండా బావుకొన్నాడు సాధించిన మాట్లాడడు అచ్చమైన గోలవలే ఈ దిశ చట్టిలో విన్నయ్య వచ్చి చేతికి ఈ దిశ చట్టిలో విన్నయ్య వచ్చి చేతికి తోడిబడ సంతసుడి దొంగాడిని వెడగు కొప్పు శిరసు వెన్నముద్ద కృష్ణుడు వెడగు కొప్పు శిరసు వెన్నముద్ద కృష్ణుడు కుత్తుక వంటి దాకా గూనలో పాలే దాగి ఎత్తుక ఉన్నాడు మొగమిందు దాకాను కుత్తుక వంటి దాకా గూనలో పాలే దాగి ఎత్తుక ఉన్నాడు మొగమిందు దాకాను ఎత్తుకొన నిలిచితే ఎంతైనా కదలడు ఒత్తి పట్టి ఊదుకొని ఒక చేత నేలను ఒక చేత నేలను తోడిబడ సంతసుడి దొంగాడిని వెడగు గొప్ప శిరసు వెన్నముద్ద కృష్ణుడు వెడగు గొప్ప శిరసు వెన్నముద్ద కృష్ణుడు పెరుగు మీ గడలెల్ల పిన్నవాళ్ళ కందిచ్చి దొరవలిలోన నుండి తొంగి చూచిని పెరుగు మీ గడలెల్ల పిన్నవాళ్ళ కందిచ్చి దొరవలిలోన నుండి తొంగి చూచిని ఎరవులేక శ్రీ వెంకటేశుడని ఒక్కితేను 20 దినని నవ్విని ఇట్టే సెలవులను 20 దినని నవ్విని ఇట్టే సెలవులను తోడిబడ సంతసుడి దొంగాడిని వెడగు గొప్ప శిరసు వెన్నముద్ద కృష్ణుడు వెడగు గొప్ప శిరసు వెన్నముద్ద కృష్ణుడు ఆకుంట వైకుంఠనాథుడు ఇలవైకుంఠంలో బ్రహ్మోత్సవాలలో 2వ రోజున చినశేష వాహనం పైన ఊరేగుతూ వేద ప్రతిపాద్యుడైనటువంటి వేదవేద్యుడైనటువంటి ఆ స్వామి శ్రీకృష్ణుని యొక్క అవతారంలో వేణువుని చేతబూని ఊరేగుతూ
4 వేదాలతో సమానమైనటువంటి 4 మాడవీధులలో సంచరిస్తూ స్వామి దర్శనాన్ని మనకి కలగజేస్తున్నారు. ఈ స్వామి శేషవాహనం పైన 2వ పర్యాయము మన దగ్గరకు వస్తున్నారు. 2వ పర్యాయము స్వామి రావడానికి కారణం ఏమిటి అంటే, శేషుడు అత్యంత ప్రీతిపాత్రుడు. శేషునికి స్వామి పట్ల అతిశయమైనటువంటి ప్రేమ ఉన్నది. స్వామి వైకుంఠంలో వేంచేసి ఉండేటువంటి వాడు. అటువంటి స్వామి ఎందుకని క్షీరసాగరంలోకి వచ్చి వేంచేశాడు అంటే, భక్తిసారులు అనేటువంటి ఆళ్వార్లు చెబుతారు, స్వామి వైకుంఠంలో వేంచేసి ఉంటే బ్రహ్మాది దేవతల యొక్క ఆర్తనాదాలు వినిపించకుండా పోతాయి. కాబట్టి వారికి చెరువుగా ఉండాలనే ఉద్దేశంతో స్వామి వైకుంఠాన్ని విడిచి క్షీరసాగరానికి విచ్చేసి అక్కడ అనంతుడు, ఆదిశేషుడు, భోగీంద్రుడైనటువంటి ఆ అనంతుని యొక్క పడగలపై శయనించి ఉంటాడట. స్వామి చెరువులో ఉన్నాడు కదా అని బ్రహ్మాది దేవతలందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి వారి మొరను వినిపించాలనుకుంటే, వీరి వలన ఈ స్వామికి ఎటువంటి ఆపద కలుగుతుందో అని ఆందోళన చెందినటువంటి ఆదిశేషుడు తాను విషపూరితమైనటువంటి అగ్నితో కూడినటువంటి బుస్ బుస్మని బుసలను కొడుతూ నిశ్వాసాన్ని విడుస్తాడు అని చెప్పి తిరుమలశయ్యాళ్లవార్లు చెప్పినట్లుగా ఆ స్వామి ఎక్కడ ఉన్నా కూడా ఆ స్వామిని వెంట పెట్టుకుని ఉండేటువంటి వాడు అనంతుడు. కాబట్టే 2వ రోజున కూడా ఇదే వాహనం పైన స్వామి విచ్చేస్తున్నాడు. అలాగే స్వామి ప్రళయకాలంలో వటపత్రశాయి అయి సముద్రమంతా అల్లకల్లోలమైనప్పుడు ఒక వటపత్రం పైన శయనించి ఉంటాడు అని పురాణాలలో చెప్తూ ఉంటారు. పురాణోక్తి ప్రకారముగా ఆనాడు వటపత్ర శయనం చేసినటువంటి ఆ స్వామికి అటువంటి సౌకర్యాన్ని ఆ వటపత్రం మీద కలిగించినటువంటి వాడు ఆదిశేషుడు. ఆ వటపత్రమే ఆదిశేషుడు. ఆనాడు వటపత్రము కింద చేరాడు, పాలకడలిలో శయ్యగా మారాడు, రామావతారంలో పాదుకలయ్యాడు, సోదరుడయ్యాడు, కృష్ణావతారంలో అగ్రజుడయ్యాడు. అన్ని విధములుగా స్వామి తన వెంట ఆదిశేషుణ్ణి తెచ్చుకుంటూ ఉంటాడు. చూడండి, ఈ బ్రహ్మోత్సవాలలో నయనానందకరంగా భక్తులందరూ కూడా ఉత్సాహంతో చిందులు వేస్తున్నారు. బ్రహ్మోత్సవంలో సకల దేవతలు వస్తారు అని చెప్తారు. ఈ సకల దేవతలు ఎక్కడ ఉన్నారు అంటే, ఇదిగో ఇక్కడ నృత్యం చేస్తున్నారే వీళ్లలోనే ఉన్నారు. ఒక రుద్రుడి వేషాన్ని ధరించి, త్రిశూలాన్ని ధరించి ఒక భక్తుడు నాట్యం చేస్తున్నాడు. రుద్రుడు అందులో ఆవహించాడు. ఇంకా సూర్యుడు సప్తరథాలతో ఆ మాడవీధులలో విహరిస్తున్నాడు. సూర్యుడి వేషం వేసినటువంటి అతనిలో సూర్యుడు ఆవహించాడు. అదిగోండి, సర్పాల వేషధారణ ధరించినటువంటి కృష్ణ సర్ప వేషధారణ ధరించినటువంటి, శ్వేత సర్ప వేషధారణ ధరించినటువంటి నాగులు నాట్యం చేస్తుంటుంటే, మృదంగాలను, అనేకములైనటువంటి వివిధములైనటువంటి విచిత్రములైనటువంటి వాద్యములను ఆ వాద్యకారులు వాయిస్తూ మంగళధ్వనులను పుట్టిస్తున్నారు. ఆ స్వామికి నయనానందాన్ని కలగజేస్తున్నారు. స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు మా పైన పడాలి అని చెప్పి వారి శక్తి కొలది వారిలో ఆవహించినటువంటి దేవతల యొక్క అనుగ్రహంతో, తన్మయత్వంతో స్వామి ముందర పండుగ చేస్తున్నారు, వేడుకలను చేస్తున్నారు. అటువంటి స్వామి కదలి వస్తుంటే ముందర దివ్య ప్రబంధ గోష్ఠితో, వెనకాల వేద పారాయణ గోష్ఠితో వేద పారాయణ చేస్తున్నారు. టీటీడీ వేద పండితులందరూ కూడా స్వామివారికి అనేక మంగళములు కలగాలని, మంగళానాంచ మంగళం అని కీర్తించబడేటువంటి ఆ స్వామికి అనేక మంగళములు కలగాలని చెప్పి ఆశిస్తూ వేద పారాయణ చేస్తున్నారు. సామవేదానికి ప్రతిరూపమైనటువంటి పశ్చిమ మాడవీధిలో స్వామి ఊరేగుతూ మంగళహారతులను అందుకుంటున్నాడు. స్వామికి మంగళహారతులు ఇవ్వాలి అనేటువంటి తపనతో భక్తులందరూ కూడా ఎప్పుడు స్వామి తమ వద్దకు వస్తాడా, మెల్లమెల్లగా మంద గమనంతో వస్తున్నటువంటి ఆ స్వామిని వీక్షిస్తూ నిరీక్షిస్తూ తరిస్తున్నారు. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ మనం కూడా స్వామిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిద్దాం. మాధవ కేశవ మధుసూదన
మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం రామత్రయాధీశ నమో నమో మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా పురుషోత్తమా పుండరీకాక్ష దివ్య హరి సంకర్షణ అధోక్షజా జయ జయ సేవే మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం భజామి అహమిహ తవ పదదాస్యం అనిశం భజామి మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం మాధవా కేశవ మధుసూదన విష్ణు శ్రీధరా పదనఖం చింతయామి యూయం చింతయామి జయతి లలితవృత్తిం శిక్షితో వల్లవీనాం శిథిల వలయసింజా శీతలైర్హస్తతాళైః అఖిల భువన రక్షా గోపవేషస్య విష్ణో అధరమణిసుధాయాం అంశవాన్ వంశనాళః అని వేదాంత దేశికుల వారు గోపాల వింశతి అనేటువంటి స్తోత్రంలో శ్రీకృష్ణావతారంలో ఆ పిల్లన గ్రోవిని పెట్టుకుని ఊదుతూ ఉన్నప్పుడు స్వామివారి యొక్క ఆ వేణుగానాన్ని విన్నటువంటి వాళ్ళందరూ కూడా ఏ ప్రకారంగా ఆనందాన్ని వ్యక్తం చేశారు అనేటువంటి విషయాన్ని తెలియజేసిన రీతిగా ఈనాడు ఆ దేవదేవుడు మలయప్ప చిన్న శేషవాహనం పైన కృష్ణావతార స్వరూపాన్ని ధరించి భక్తుల్ని అందరినీ కూడా సమ్మోహనపరుస్తున్నాడు. అదిగో ఆ చిన్న శేష వాహనం యొక్క వైభవాన్ని మనం చూస్తూ ఉన్నాం.
అలంకార ప్రియో విష్ణు అని ఒక నానుడి. భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణుడు అలంకార ప్రియుడు. ఇలా ఎన్ని ఆభరణాలని అలంకరించుకుని వెలిగిపోయేటువంటి శ్రీనివాసుని మనం ఎంత కీర్తించినా కూడా అది తక్కువే అవుతుంది. అసంఖ్యాకులైనటువంటి భక్తులందరినీ కూడా ఆనందపరవశులుగా చేస్తున్నాడు ఆ ఆనంద నిలయుడు. ఇన్ని ఆభరణాల్ని అలంకరించుకున్నందువల్ల ఆనంద నిలయుడు అందంగా కనిపిస్తున్నాడా, లేక నిగమాంతవేద్యుడైనటువంటి స్వామి అట్టిపెట్టుకున్నందువల్ల ఆ నగలు నిగనిగలతో వింతగా వెలుగుతూ ప్రకాశిస్తున్నాయా అనే ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా వెలలేనటువంటి తులలేనటువంటి ఆభరణాలతో స్వామి విరాజిల్లుతూ ఆ భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉండగా ఆ తిరుమల దేవదేవుడు మరియప్ప స్వామి ఈనాడు కృష్ణావతార స్వరూపాన్ని ధరించి చిన్నశేషవాహనంపై ఊరేగుతూ అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వైభవం స్వామికి, ఎన్ని ఆభరణాలు, అన్నీయూ కూడా స్వామివారి యొక్క దివ్య మంగళ విగ్రహ సంస్పర్శ చేత ఇవి అన్నీయూ కూడా, ఈ ఆభరణాలన్నీయూ కూడా ధన్యమైనట్టుగా మనం భావించుకుంటున్నాం. వాస్తవంగా భగవంతుడు అందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. ఈనాటి తత్వం ఏమిటి? స్వామి ఎందుకొరకు శేషవాహనాన్ని అధిరోహించి ఊరేగుతున్నాడు అంటే, స్వామివారికి భక్తులకు ఉన్నటువంటి సంబంధం అనేది శేషశేషి సంబంధం అంటారు. ఆ శేషశేషి సంబంధం అంటే స్వామి శేషి అయితే మనమందరం కూడా శేషభూతులమన్నమాట. శేషు అనే శబ్దానికి, శేషుడు అనే శబ్దానికి మిగులు అనే అర్థం. అంటే స్వామివారికి మనమందరం కూడా కైంకర్య పరులము అని అర్థం. అత్యద్భుతమైనటువంటి స్వామివారి యొక్క దివ్య ముఖార విందాన్ని మనం దర్శించుకుంటున్నాం. కనుక భగవంతుణ్ణి మనం ఎల్లప్పుడూ కూడా కొలుస్తూ ఉండాలి. అశేష చిదచిద్వస్తు శేషినే శేషసాగినే అన్నారు. భగవంతుడికి మనం శేషభూతులుగా ఉంటున్నాం. శేషభూతుడు అనేటువంటి వాడు భగవంతుని యొక్క కైంకర్యం కొరకు ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉండాలి. ఆ కైంకర్య ప్రాప్తి మనకు కలుగుతూ ఉండాలి అని మనం ఎల్లప్పుడూ కూడా ప్రార్థించుకుంటూ ఉండాలి. అటువంటి స్వామిని దర్శించుకుంటూ మనం ఆ స్వామివారిని కీర్తిస్తూ ఉంటాం. ఈశ్వరా గోవింద 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 కళ్యాణ వెంకటేశ్వర
పద్మావతి ప్రియా గోవింద నందనందన గోవింద గోవింద శ్రీ పద్మావతి ప్రియా గోవింద నందనందన గోవింద 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 హరి గోవింద గోవింద కరుణా సాగర గోవింద గోవింద శ్రీ వెంకటేశ్వర గోవింద గోవింద దివ్య మంగళ రూప గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద హృదయక బంధు గోవింద గోవింద ఆనంద నిలయవాస గోవింద గోవింద హృదయక బంధు గోవింద గోవింద వజ్ర కవచధర గోవింద గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద శేషాద్రి నిలయ గోవింద గోవింద తులసి వనమాల గోవింద 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 శ్రీనివాస గోవింద 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 శ్రీనివాస గోవింద నీలాద్రి నిలయవాస నిత్య కళ్యాణ కరుణామూర్తి గోవింద గోవింద తిరుమల వాస గోవింద 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 వజ్ర వైడూర్య సువర్ణ ఖచిత కిరీటముతో కస్తూరి జవ్వాజీ మొదలగు పరిమళ ద్రవ్యాలతో కూడిన తిరువూర్ధ్వ పుండ్రముతో నయన మనోహరముగా ప్రకాశించేటువంటి స్వామి శేషవాహనం పైన విహరిస్తూ ఆనంద నిలయుని ఆనంద హేళ అన్నట్లుగా బ్రహ్మోత్సవం సాగుతోంది. స్వామి పశ్చిమ మాడవీధిలో నుండి ఉత్తర మాడవీధిలోకి ప్రవేశిస్తూ భక్తకోటిని అనుగ్రహిస్తున్నారు. శాస్త్రాలన్నీ కూడా ఎవరి తత్వాన్ని బోధిస్తున్నాయి అంటే వైకుంఠవాసి అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్నే బోధిస్తున్నాయి. శాస్త్రవేద్యుడు వేదవేద్యుడు అయినటువంటి ఆ స్వామి యొక్క తత్వం పూర్తిగా తెలుసున్నవాడు కాబట్టే 5 పడగలతో ఓ భక్తులారా అక్కడ మనకి దర్శనమిస్తుండేటువంటి ఆ ఆదిశేషుణ్ణి వీక్షించండి. 5 పడగలు కలిగినటువంటి ఆ స్వామి జ్యోతిష శాస్త్రాన్ని 5 భాగాలుగా విభజించి మహర్షులకు బోధించినటువంటి వాడు. తానే పతంజలి ముని అయి ఈ లోకంలో అవతరించి యోగ శాస్త్రాన్ని మనకి ఉపదేశించినటువంటి వాడు. యోగ శాస్త్రంలో కుండలిని శక్తి అనేటువంటి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తిని సర్పంతో పోలుస్తారు. అటువంటి యోగుల యొక్క సర్ప సదృశమైనటువంటి శక్తిని యోగుల యొక్క శరీరంలో కలిగినటువంటి వాడు మన ఆదిశేషుడు. అటువంటి ఆదిశేషుని యొక్క వాహనాన్ని ధరించినటువంటి శ్రీనివాసుని తిరుమాడ వీధులలో ఉత్తరమాడ వీధిలోకి వేంచేపు చేసినటువంటి జియంగారి బృందము, ఆచార్య పురుషులు, దివ్య ప్రబంధ గోష్ఠి అందరూ కూడా ఆనంద హేళతో చిరుమంద హాసముతో స్వామిని మేమందరికీ కూడా దర్శింపచేయగలిగేటువంటి భాగ్యం మాకు లభించింది అనేటువంటి ఉత్సాహంతో ముందుకు సాగుతున్నారు. అక్కడ 2 ఛత్రములు స్వామివారి మీద ఎండ పడకుండా రక్షిస్తున్నాయి. సూర్యచంద్రులే వచ్చి ఛత్రములై మారి అక్కడ స్వామివారిని ఎండ నుండి రక్షిస్తున్నారా?
సూర్యుడు తన ఎండ పడకుండా చంద్రుడు తన చల్లదనాన్ని అక్కడ ప్రసరింపచేస్తున్నాడా అనిపిస్తోంది. ఎందుకంటే వాహనం పైన వేంచేసినటువంటి వేణుగానాన్ని ఆలపించేటువంటి శ్రీకృష్ణుడు చంద్రుని యొక్క అంశలో నుంచి అవతరించాడని, పరమాత్మ అంశయే చంద్రుడి నుంచి వచ్చిందని పరాశర మహర్షి జ్యోతిష శాస్త్రంలో ప్రకటించాడు. చంద్రుని యొక్క స్వభావం కలిగినటువంటి చంద్రవదనుడైనటువంటి చంద్రుని వంటి మనసు కలిగినటువంటి ఆ శ్రీకృష్ణుడు విచ్చేస్తున్నాడు భక్తులందరి యొక్క మనసుల్లో చల్లదనాన్ని పుట్టించడం కోసం. 5 పడగల నీడలో చల్లదనాన్ని మరింత రెట్టింపు చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. చంద్రమా మనసో జాతః చక్షుసూర్యో అజాయత అన్నట్లు వేదములో చెప్పినటువంటి విషయాన్ని, ఆ వేద మంత్రాలను అక్కడ పఠిస్తూ వేద పండితులందరూ కూడా అనేక విధములుగా వేద ప్రతిపాద్యుణ్ణి కీర్తిస్తున్నారు. ఇటువంటి సందర్భంలో పంచపణాలతో ప్రకాశించేటువంటి స్వామి అర్ధపంచక జ్ఞానాన్ని భక్తులందరికీ బోధిస్తున్నాడు. ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుస్య ప్రత్యేగాత్మనః ప్రాప్తిపాయం ఫలం ప్రాప్తేః తథా ప్రాప్తి విరోధిచ అని అర్ధపంచక జ్ఞానాన్ని చెప్తారు. బ్రహ్మస్వరూపము, జీవస్వరూపము, బ్రహ్మని పొందడానికి ఉపాయము, బ్రహ్మని పొందితే వచ్చే ఫలము, బ్రహ్మని పొందడానికి అవరోధంగా ఉండేటువంటి పదార్థములను చెప్పేటువంటిదే అర్ధపంచకము అంటారు. 5 విధములైనటువంటి తత్వాలను ఇక్కడ బోధింపచేస్తారు. అటువంటి ఆ తత్వాలలో మొట్టమొదటిది పరమాత్మ తత్వం. అది బ్రహ్మణ స్వరూపం. బ్రహ్మ యొక్క స్వరూపము 5 విధములుగా ఉంటుంది. ఆ పరబ్రహ్మ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని యొక్క స్వరూపము పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చ అని ఉంటుంది. ఆ వైకుంఠంలో నుంచి ఈ అర్చ అనేటువంటి అవతారం వరకు కూడా మనకి ప్రకటిస్తూ స్వామి తిరుమాడ వీధులలో ఉత్సవమూర్తిగా విహరిస్తున్నాడు. అటువంటి స్వామి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించి సకల శుభాలను పొందుదాం. పేరు నారాయణుడవు వెంబాడి చేతలు నీవి నోరు మోసుకున్నబోదు ఉన్నని నీ సుద్దులు. పేరు నారాయణుడవు వెంబాడి చేతలు నీవి నోరు మోసుకున్నబోదు ఉన్నని నీ సుద్దులు. పేరు నారాయణుడవు ఆ వేసులు మాకు చెప్పే విన భారతము மதிக்கண்டாய் நெஞ்சே மணிவண்ண பாத மதிக்கண்டாய் மத்தவன் தன்னை கண்டாய் பேராகனென்ன பெயர்ந்த கடல் கடாய்ந்தாம் நேராக வாணன் நேராங்கரிய செய்யா நெடுமலராய் மார்வன் அரம்பெரியன் ஆரதறிவா
సుద్దులు పేరు నారాయణుడవు వెంబాడి చేతలు నీవి నోరు మోసుకున్న బోధు ఉన్నని నీ సుద్దులు పేరు నారాయణుడవు ఆ వేసులు మాకు చెప్పే విన భారతముగాగా మోసనీ పాలముచ్చిమి మొదలుగాను వేసులు మాకు చెప్పే విన భారతముగాగా మోసనీ పాలముచ్చిమి మొదలుగాను రాసికెక్క శుకుడు రౌవగా పొగడచొచ్చే రాసికెక్క శుకుడు రౌవగా పొగడచొచ్చే ఆసల పరకాంత. ఓం నమో వెంకటేశాయ. ఇలా వైకుంఠం తిరుమల పుణ్యక్షేత్రంలో నిన్నటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమై రెండవ రోజులో ఈ రోజు ఉదయం స్వామివారి శ్రీకృష్ణ స్వామి అలంకారంలో అభయ ప్రదానం చేస్తున్నారు. మరిన్ని వివరాలను తిరుమల జేఈఓ కె శ్రీనివాసరాజు గారు వివరిస్తారు, విందాం. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిన్నటి నుంచి అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మధ్యాహ్నము మనకు కర్తగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారికి కంకణ ధారణ, సాయంత్రము అత్యంత వైభవంగా శాస్త్రోక్తమైనటువంటి ధ్వజారోహణ కార్యక్రమము, రాత్రి గౌరవ ముఖ్యమంత్రి గారిచే రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత 9 గంటలకు మొదటి వాహనము పెద్దశేష వాహనంలో స్వామివారు మాడావీధులలో విహరించడము. అదేవిధంగా పరటాసి నెల కాబట్టి భక్తులు విశేషంగా విచ్చేసి క్యూ లైన్లో వేచి ఉండి సంయమనంతో అధికార యంత్రాంగానికి సహకరిస్తూ మూలవర్ల దర్శనము చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు రెండవ రోజు చిన్నశేష వాహనం మీద స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా జరుగుతున్నది. వాతావరణం కూడా ఎంతో అనుకూలంగా ఉన్నది. అదేవిధంగా బయట క్యూ లైన్లు కూడా 2 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నది. అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు సేవలందించడానికి కంకణబద్ధులమై ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మొదలుకొని అందరు అధికారులు, సిబ్బంది, పోలీస్ శాఖ వారు తప్పకుండా స్వామివారి కరుణా కటాక్షాలతో ఇక్కడికి వచ్చిన భక్తులకు మాడావీధుల్లోకి వస్తున్న వారికైనా అదేవిధంగా స్వామివారి దర్శనానికి వెళ్తున్న వారికైనా కూడా ఇతోధికంగా సేవలు అందిస్తారని, రద్దీ సమయంలో వస్తున్నారు కాబట్టి మీరు కూడా యంత్రాంగం సూచనలకు అనుగుణంగా సహకరించాలని చెప్పేసి భక్తులకందరికీ విజ్ఞప్తి చేస్తూ ఇక్కడ నుంచి ఇక్కడికి రాలేని వాళ్ళు వారి వారి ఇండ్ల నుంచి వీక్షిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా వారి కుటుంబ సభ్యులకు స్వామివారి కరుణా కటాక్షాలు నిండుగా కలగాలని ప్రార్థిస్తూ ఈ విధంగా విశేషంగా మీ ముంగిటికి తీసుకుని వస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఇంకా భవిష్యత్తులో మరింతగా అభివృద్ధి చెందాలని కూడా ఆకాంక్షిస్తూ ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి. కన్నుల పండుగగా సాగేటువంటి తిరుమల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరిగేటువంటి దివ్య భవ్య నవ్య బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండవ నాడు చిన్నశేష వాహనాన్ని అధిరోహించి అనేక విధమైనటువంటి ఆభరణాల్ని ధరించి ఉన్నటువంటి మలయప్ప స్వామిని దర్శించుకుంటూ పరమాత్ముడు, పరమపురుషుడు, పరికింపగ కృపాలుడు, తిరువెంకట విభుడుగాక దేవుడు మరి కలడా అని అన్నమయ్య భావన ముగ్ధ మనోహరమైనటువంటి స్వామి రూపాన్ని చూసి కీర్తించినదే కదా. కష్టాల గాఢాంధకారంలో ఆపదలో అలమటించేటువంటి అభాగ్యులకు ఆర్తత్రాణ పరాయణుడైనటువంటి స్వామి మిమ్మల్ని కాపాడడానికై నేను ముందున్నాను అని చెప్పి అలా అలా తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నాడు. అటువంటి స్వామిని కురేశమిశ్రుల వారు ఒకచోట కీర్తిస్తూ కైంకర్య నిత్య నిరతై భవదేకభోగై నిత్యై అనుక్షణ నవీన రసార్ద్రభావై
నిత్యాభివాంఛిత పరస్పర నీచభావై మద్దేవతై పరిజనై తవ సంగసి అన్నారు. స్వామి, సర్వదే సర్వకాల సర్వావస్థల యందు కూడా నీ యొక్క కైంకర్యంలోనే నిత్యం ఆసక్తి గలవారు, నీ ఒక్కని విషయంలోనే అనుభవాన్ని గలవారు. అంటే భగవంతుణ్ణి తప్ప ఇక ఎవ్వరినీ కూడా ఆశ్రయించరు. ఏ ప్రకారంగా వేదాంత దేశికుల వారు కామాసికాష్టకమైనటువంటి స్తోత్రంలో స్వామి త్వయి రక్షతి రక్షకైక్యమన్యై త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై ఇది నిశ్చితదీహి శ్రయామి నిత్యం నృహరే వేగవతీ తటాశ్రయం త్వామన్న రీతిగా స్వామి నీవు రక్షించకపోతే త్వయి రక్షతి రక్షకైక్యమన్యై, నీవు రక్షిస్తే వేరొక రక్షకునితో నాకేం పని ఉంది స్వామి. అదే త్వయి చ అరక్షతి రక్షకైక్యమన్యై, నీవే రక్షించకపోతే వేరొక రక్షకునితో నాకేం పని అన్నారు. ఆ ప్రకారంగా అందరినీ కూడా ఆదుకునేటువంటి దైవం, అందరినీ కూడా రక్షించేటువంటి స్వామి సాక్షాత్ తిరువేంకట విభుడే అన్నారు. ప్రతి క్షణం కలిగేటువంటి నూతనమైనటువంటి భగవద్ అనుభవం చేత ద్రవీకరించినటువంటి భావాన్ని కలవారు అందరూ కూడా ఆళ్వారులు, ఆచారులందరూ కూడా ఆ దేవదేవుని యొక్క స్వరూప రూప గుణ విభవాదుల్ని అంతటినీ కూడా వారు అనుభవించి వాళ్ళందరూ కూడా తమ యొక్క సూక్తుల ద్వారా తెలియజేశారు. నిత్యం తమలో పరస్పర శేషత్వాన్ని అభిలషించేవారు అన్నారు. అందుకే శేషవాహనంలో దర్శించుకునేటువంటి స్వామి అంటే విశేషంగా 5 పడగల నీడలో స్వామి వేంచేసి ఉంటే ఆ శేషుడు ఏ విధంగా స్వామికి కైంకర్యం చేస్తున్నాడో అదే ప్రకారంగా మనం కూడా కైంకర్యం చెయ్యాలి. మొదలాళ్వార్లు చెప్పారు కదా, చెన్నాల్ కుడయామిరిందాల్ సింహాసనమామని. అదే ప్రకారంగా నివాస శయ్యాసన పాదుక అన్న రీతిగా సకల విధములైనటువంటి కైంకర్యాలని స్వామికి చేసి తరించినటువంటి వాడు, తరిస్తూ ఉన్నటువంటి వాడు సాక్షాత్తు ఆదిశేషుడు. ఈనాడు మలైముగడు మేల్వైத்து వాసుకి ఎచ్చుత్తి தலைமுகடு தானுருகை பத்தி அலைமுகட்டு அண்டம் போய் நிழுதரிப்ப அன்று கடல் கடைந்தான் పిండమాయ్ నిన్న పిరానని పెద్దజీయర్ స్వామి వారి యొక్క గోష్ఠి ఈనాడు ఆ భూదత్తాళ్వార్ల చేత అనుగ్రహించబడినటువంటి 2వ తిరువందారి అనే దివ్య ప్రబంధాన్ని అలా సేవాకాలం చేస్తూ పారాయణం చేస్తూ స్వామివారి కైంకర్యం చేస్తూ ఉన్నారు. కనుక ఆ శేషత్వం మనకు ఉండాలి. శేషత్వం, స్వామి శేషి. భక్తునికి భగవంతునికి నవవిధ సంబంధాలున్నాయి. ఆ నవవిధ సంబంధాలు పితాచ రక్షక శేషి అన్న రీతిగా పితాపుత్ర సంబంధం, రక్షక సంబంధం, ఈ ప్రకారంగా ఉన్నటువంటి నవవిధ సంబంధాల్లో అద్భుతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఆద్యమైనటువంటి సంబంధం అనేది శేషి సంబంధం. భగవంతుడు శేషి, నిఖిల చరాచరమైన అంతటికీ కూడా భగవంతుడే శేషి. మనమందరం కూడా భగవంతునికి శేషభూతులం. అటువంటి తద్భృత్య పరిచారక భృత్యస్య భృత్యగితిమా స్మర లోకనాథ అన్న రీతిగా ఆ స్వామికి మనమందరం కూడా భృత్యులుగా, కింకరులుగా, స్వామికి దాసుడిగా ఉంటూ కైంకర్యం చెయ్యాలి. అదుగో దానికి నిదర్శనం, దానికి దృష్టాంతం, దానికి ఉదాహరణం ఈ శేషుడే కదా. 5 పడగల నడుమున్నటువంటి ఆ శేషుడు విశేషంగా స్వామివారికి ఈ తిరుమల క్షేత్రంలో కైంకర్యం చేయడానికి వచ్చి ఉన్నాడు. ఇదియో శేషాద్రి, ఇదే శేషాచలం. కనుక అటువంటి శేషాద్రీషుణ్ణి మనం దర్శించుకుంటూ అనుగ్రహాన్ని పొందుతాం. కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ.
రాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్య రాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్ట చరులైన కొండ పూర్విత పశులే తరువులై నిలిచిన కొండ పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతో శోభనపు కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరభూలక్ష్మీకాంతో శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దినివో శ్రీ వెంకటపు కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ తెట్టెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ అమందానంద మందార మకరంద భరితమైన మోముతో విరాజిల్లేటువంటి ఆ శ్రీనివాసుడు వెంకటాద్రి గోవిందుడు ఎంతటి సామర్థ్యం కలవాడో చూడండి. పక్షులకు రాజైనటువంటి గరుక్మంతుణ్ణి సర్పములకు రాజైనటువంటి ఆదిశేషుణ్ణి ఇరువురిని కూడా తన వాహనములుగా చేసుకుని విహరించగలిగినటువంటి మహత్తరమైనటువంటి బలశాలి. గోవిందా గోవిందా అంటూ భక్తులందరూ సేవించేటువంటి వెంకటాద్రి గోవిందుని యొక్క ఆ లీలా వినోదమైనటువంటి ఆ కూర్చునేటువంటి భంగిమ చూడండి. ఒక పాదమును
ముడిచి ఒక పాదమును విడచి కిందకి చాచి కూర్చుండేటువంటి ఆ భంగిమ ఎందుకు అంటే మీరందరూ నా పాదాలను సేవించాలి కదా, నా పాదాలను సేవించాలి అనేటువంటి తపనతో మీరు వచ్చారు కాబట్టి మీ అందరికీ సౌకర్యం కోసం ఇదిగో నా పాదాలు సేవించండి అని చెప్పి చాచి కింద పెట్టినటువంటి ఆ పాదాలను సేవించండి. అదిగో సేవించండి, భగవత్ చరణార విందాల సౌందర్యాన్ని సేవించండి. శంఖ చక్ర గద పద్మ వజ్ర అంకుశ ధ్వజ మత్స్య చాపాది చిహ్నములతో మంగళప్రదమైనటువంటి రేఖలతో శోభిల్లేటువంటి ఆ స్వామివారి యొక్క చరణార విందాలను సేవించడానికే బ్రహ్మ ఇంద్ర రుద్రాది దేవతలు అక్కడికి వేంచేసి స్వామివారి యొక్క పాదాలకు నమస్కరిస్తారట. చక్రవర్తి యొక్క లక్షణాలు కలిగినటువంటి సర్వ ప్రభువులకు ప్రభువైనటువంటి ఆ స్వామి ఇలవైకుంఠంలో వేంచేస్తున్నాడు. సంచింతయేత్ భగవచ్చరణారవిందం వజ్రాంకుశధ్వజ సరోరుహ లాంఛనాఢ్యం శంఖ చక్ర గదా పద్మైరంకితం పాద పంకజం మూర్ధానం మామకం దేవ తావకం మండయిష్యతి. దేవతలందరూ కూడా ఆ స్వామివారి యొక్క పాదాల దగ్గరికి వెళ్లి వాళ్ళ యొక్క శిరసులను వంచుతారట. ఎందుకంటే ఆ పాదముల యొక్క తలములో ఉండేటువంటి మంగళప్రదమైనటువంటి లాంఛనములైనటువంటి చక్రవర్తి లక్షణాలు కలిగినటువంటి సాముద్ర శాస్త్రోక్తంగా చెప్పబడినటువంటి ఆ చిహ్నములన్నీ కూడా వాళ్ళ తలపైన సోకుతాయని ఉద్దేశముతో వాళ్ళందరూ కూడా రాజాదిరాజ సర్వేషాం అనేటువంటి వెంకట విభుని యొక్క పాద తలముల యందు వాళ్ళ యొక్క తలలు పెట్టుకొని స్వామివారిని సేవిస్తారట. ఆ విధముగా బ్రహ్మాది దేవతల చేత సేవించబడేటువంటి పాద తలములు కలిగినటువంటి ఆ స్వామి చక్కటి పాద భంగిమతో మనోహరమైనటువంటి మృదువైనటువంటి కోమలమైనటువంటి వదనముతో మనకి దర్శన భాగ్యాన్ని కలిగించడం కోసం ముందుకు విచ్చేస్తున్నాడు. అటువంటి స్వామిని సకల కళ్యాణ గుణ స్వరూపుడైనటువంటి సకల కైంకర్యాలను సెలిపేటువంటి సర్పరాజైనటువంటి ఆదిశేషుడు తిరుమల మాడ వీధులన్నిటినీ కూడా చుట్టుకుని ఉండేటువంటి శేషుడు చుట్టుకుంటూ తిరుమల వాడ వీధులంతటా కూడా స్వామివారిని విహరింపచేసి మరలా తూర్పు మాడ వీధిలోకి ప్రవేశింపచేశారు. వాహన మండపంలోకి ప్రవేశించడానికి సంసిద్ధుడిగా ఉండేటువంటి ఆ స్వామిని వీక్షించడానికి భక్తులందరూ కూడా తహతహలాడుతూ ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎక్కువసేపు లేదు ఈ వాహన దర్శన భాగ్యం కాబట్టి మనం ఇంకా చేరువుగా స్వామిని దర్శించాలి అనేటువంటి తపనతో స్వామిని చేరుకునేటువంటి ఉద్దేశంతో భక్తులందరూ కూడా ముందుకు సాగుతున్నారు. ఇదిగో అవకాశం మళ్లీ రాదు చూడండి అంటూ తన యొక్క చేతిని తన పాదాల వైపు చూపిస్తూ కృష్ణ పరమాత్మ చక్కటి భంగిమలో సుందరముగా సుందర వదనముతో దర్శన భాగ్యాన్ని మనందరికీ కూడా కలిగింపచేస్తున్నాడు. ఫణామణి సహస్రేణ యః సవిద్యోతయన్ దిశః సర్వాన్ కరోతి నిర్వీర్యాన్ హితాయ జగతోసురాన్ అని విష్ణు పురాణంలో అనంతుణ్ణి కీర్తించినట్లుగా అనంతుడి పైన వేంచేసినటువంటి ఆ కృష్ణ పరమాత్మ ఏ విధముగా అయితే కృష్ణ పరమాత్మ అందరినీ రక్షిస్తాడో ఆ విధముగా సహస్ర ఫణములు కలిగినటువంటి ఆదిశేషుడు ఫణములలో ఉండేటువంటి మణుల చేత ఆ స్వామిని సేవించడానికి వచ్చేటువంటి భక్తులందరినీ కూడా రక్షిస్తాడట. అలాగా ఈ శేషవాహనాన్ని సేవించడానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా శేషుడు శేషశయనుడు కూడా రక్షణ కల్పించెదరుగాక. దేవతలు చెలగిరి దిక్కులెల్ల సంతోషించే ఆవల సురలెల్ల అడగిరియపుడే దేవతలు చెలగిరి దిక్కులెల్ల సంతోషించే ఆవల సురలెల్ల అడగిరియపుడే
అదివో కృష్ణావతారము అందెను శ్రావణ బహుళాష్టమి నేడు అందమై మధురలోన అదివో కృష్ణావతారము అందెను శ్రావణ బహుళాష్టమి నేడు దిందు పడిరి దేవకీ దేవి వసుదేవుడును అందరి బ్రహ్మానంద మంతరంగములను దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల అసురలెల్ల అడగిరి అప్పుడే నడుమరే పల్లెలోన నందగోప యశోదల కొడుకై పెరిగినదే గోవిందుడు నడుమరే పల్లెలోన నందగోప యశోదల కొడుకై పెరిగినదే గోవిందుడు అడరి గోపికలును ఆవుల మందలును ఉడివోని వేడుకలను ఉప్పొంగగలిగెను దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల అసురలెల్ల అడగిరి అప్పుడే ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇదే తిరుపతిలోన ఉప్పతిల్లి దేవుడై ఉన్నాడిదే ఇప్పుడు శ్రీ వెంకటాద్రి ఇది తిరుపతిలోన ఉప్పతిల్లి దేవుడై ఉన్నాడిదే చిప్పిలి సేవకులును శ్రీ సతీదేవియును కప్పి నానాగతుల పొగడగదొడగిరి దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల అడగిరి అప్పుడే దేవతలు చెలగిరి దిక్కులెల్లా సంతోషించే ఆవల సురలెల్ల పరభక్తి పరజ్ఞాన పరమభక్తికృత పరిపూర్ణ అనవరత నిత్య విశదవమాన అనన్య ప్రయోజన అనవరతాతిశయ ప్రియ భగవద్ అనుభవోహం తదావిధ భగవద్ అనుభవజనిత అనవధికాతిశయ ప్రీతికారిత అశేష అవస్థోభి అశేష శేషతజికరతి రూప నిత్యకింకరో భవామి అని భగవద్ రామానుజుల వారు ప్రార్థించినట్టుగా ఈనాడు ఆ స్వామివారిని విశేషంగా 5 పడగల నీడన వేంచేసి ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటూ శ్రియకాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
యోऽन्तః ప్రవిశ్య మమ వాచమిమాం ప్రసుప్తాయాం సంజీవత్యఖిలశక్తిధరः సధామ్నా అన్యాంశ్చ హస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం పురుషాయ తుభ్యం తుభ్యం. గోవింద
पूर्वजितः पूर्वजितो निकारिणः पूर्वजित इति पूर्वाजितः इति निकारिणः अग्ने अग्ने क्षत्रं क्षत्रमग्ने सुयमगो सुयममग्ने अग्ने सुयमं सुयममस्तु सुयमगो सुयममस्तु सुयममिति सुयमम् अस्तु तुभ्यं तुभ्यमस्तु तुभ्यं तुभ्यमुपसत्तोपसत्ता तुभ्यं तुभ्यमुपसत्ता वर्धतां वर्धतामुपसत्तोपसत्ता वर्धता देवे वर्धतां वर्धतां ते अनिष्टुतो अनिष्टुतस्ते ते अनिष्टुतः इत्यनिष्टुतः अग्ने अग्ने क्षत्रेण क्षत्रेण अग्ने स्पायु स्पायुरग्ने अग्ने स्पायुः स्वायु स्वायु स्वायुरिति आयुः भस्व सगो सगोरभस्व मित्रेण मित्रेण रभस्व रभस्व मित्रेण अग्ने अग्ने मित्रेण मित्रेण अग्ने मित्रधेये मित्रधेये अग्ने अग्ने मित्रधेये यतस्व यतस्व मित्रधेये मित्रधेये यतस्व यतस्व मध्यमस्था मध्यमस्थास्त जातानागो जातानां मध्यमस्था 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 एभि मध्यमस्था इति मध्यमस्था ज्ञागोराज्ञामेभ्यभिराज्ञामग्ने अग्ने राज्ञागोराज्ञामग्ने हव्यो विहव्यो अग्ने अग्ने विहव्यः हव्यो विहव्यो दीदिः हव्यः विष्पाहि अग्ने ह्यग्ने सहस्मभ्यमस्मभ्यमथास्मभ्यमस्मभ्यगो सहवीरागो सहवीरामस्मभ्यमस्मभ्यगो सहवीराभ्यस्मभ्यो सहवीरागो रेगो रेगो सहवीरागो सहवीरागो रयिं हवीरामिति सहवीरागो रयिन्दा जातवेदा जातवेदा अनाधृष्यो नाधृष्यो जातवेदा दृश्यः जातवेद अनिष्टुतो अनिष्टुतो जातवेद जातवेद अनुष्टुतः इति जातवेदः विराट् विराट् अनुष्टुतो अनुष्टुतो विराट् अग्ने अग्ने विराट् विराडग्ने क्षत्रभृदग्ने अग्ने क्षत्रभृते क्षत्रभृद्दिः दीदिः क्षत्रभृत् क्षत्रभृद्दिः क्षत्रभृत् विश्व विश्व आशा प्रपंचन प्रपंचन आशा प्रपंचन मानुषे प्रपंचन प्रपंचन मानुषे प्रमुचन धियो धियो मानुषे मानुषे धियः शिवाभिर्भियाभिः शिवाभिः शिवाभिः शिवाभिः
గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గరుడ వాహన గోవింద గరుడ వాహన గోవింద గానలోల గోవింద గానలోల గోవింద వానర సేవిత గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద వారధి వందన గోవింద శిష్టపాలక గోవింద కష్ట నివారణ గోవింద శిష్ట పాలక గోవింద కష్ట నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీనివాస గోవింద శ్రీ